నామమునకు మహిమ కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకుంటున్నాము. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం గురించి పౌలు భక్తుడు ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో రాసినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని మనం ఎరిగి ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యంలోనే గమనిస్తున్నాం ఈ మాట. అది వినుట వలన అంటే ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను మనం చూస్తున్నాం. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది అని చూస్తున్నాం. దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం, కానీ మనం ఎవరు దేవుడిని చూడలేదు. చూడకపోయినప్పుడు ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం. పరలోక రాజ్యం ఎవరు ఉన్నదని మనం నమ్ముతున్నాం, ఎవరు పోయి చూసి వచ్చి మనకు చెప్పలేదు. కానీ దేవుని వాక్యాధారాలుగా మనం పరలోక రాజ్యం ఉన్నదని నమ్మి ఆ రాజ్యంలోనికి వెళ్ళటానికి మనం ప్రయాసపడుతున్నాం. మరి మనం గమనించినప్పుడు చూడండి, విశ్వాసం లేకుండా ఎవరునూ దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నోవాహు అప్పటి వరకు వర్షాన్ని చూడకపోయినప్పటికీ దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఒక ఓడను నిర్మించి ఆ జలప్రలయం నుంచి తన ఇంటివారు సకల జాతి పశువులు, జంతువులు, ప్రాణులు సంరక్షణ పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవులారా, అప్పటి వరకు భూమి మీద వర్షం కురవలేదు. కురవపోయినా జలప్రలయం వస్తుందని దేవుడు చెప్పినప్పుడు నోవాహు నమ్మి ఆ యొక్క ఓడను నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు 75వ సంవత్సరం వయసులో పిలువబడింది. అప్పటికి ఆయనకి సంతానం లేదు. నీకు సంతానం ఇస్తానని దేవుడు సెలవిచ్చిన మాట యందు అబ్రహాం నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడిన అని మనం చూస్తున్నాం. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఒకనొక కుమారుని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. అయితే అతడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు అతను తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద మరి బలి అర్పించమని చెప్పాడు. వెంటనే అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ బిడ్డను తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి కత్తి ఎత్తే అంతగా కూడా ఆయనలో విశ్వాసం ఉండినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్కగానొక బిడ్డను బలి అర్పించటానికి ఆయన వెనక తీయలేదు. అది ఆయనలో ఉన్న విశ్వాసం. నేను ఈ బిడ్డను బలి ఇచ్చినా దేవుడు నాకు సహాయం చేయగలరని ఆయన నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మరి మనం పరిశుద్ధ గ్రంథంలో ఏలియా ప్రవక్తను చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి వర్షం భూమి మీద కురవకూడదు అని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన విశ్వాసమును బట్టి దేవుని మాటకు లోబడి భూమి మీద 3.5 సంవత్సరములు వర్షం కురవదని మరి రాజుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 3.5 వర్షం కురవలేదు. తర్వాత యెహోవాయే దేవుడని దేవుడు బయలుపరిచే వరకు కూడా వర్షం కురవకుండా ఉండినట్టుగా చూస్తున్నాం. మరి ఎవరైతే దేవుడు నిజమైన దేవుడో వారు ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి బలి పశువుని దహించి వేయాలని ఆయన వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు. వారు సాయంకాలం వరకు బయలుదేవతకు విశ్వాసం ఉంచి మొరబెట్టారు, కానీ ఆకాశం నుంచి అగ్ని కురవలేదు. సాయంకాలం నైవేద్య బలి అర్పించే వేళలో ఏలియా ప్రార్థన చేసి ఆ యొక్క బలి పశువుని దహించి వేయడానికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలి పశువుని దహించి వేసినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత బయలుదేవతకు పూజ చేసేవారిని అందరినీ కూడా ఆయన వాగు దగ్గరికి తీసుకెళ్ళి సంహరించినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత మోపైన వర్షం కురుస్తుందని ఏలియా చెప్పినప్పుడు విశ్వాసమును బట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరి అరిచేయంత మేఘం సముద్రంలో నుంచి లేచి మోపైన వర్షం కురిసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఇదంతా పాతకాలంలో జరిగిందనుకుంటే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప అద్భుతాలు విశ్వాసమును బట్టి జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనాను స్త్రీ యేసుప్రభుని కూర్చి వినింది. ఆమె గ్రీకు దేశస్త్రాలు విని తన బిడ్డకి దెయ్యం పట్టిన బిడ్డని ఇంట్లో పెట్టి వచ్చి ప్రభువుకు మొరబెట్టినప్పుడు ఆమె ఎంతగానో ఆయన్ని వెంబడిస్తూ మొరబెడుతున్నప్పుడు ఆమె విశ్వాసం చూసి ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అడిగినట్టుగా నీ బిడ్డకి జరుగునుగాక అన్నప్పుడు ఆ గడియలోనే ఆ బిడ్డ దెయ్యం విడిచిపెట్టి స్వస్థత పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇంకా ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణకు చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ ఆమె విశ్వాసమును బట్టి ఆయన పాదాలు కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆమె విశ్వాసం చూసి, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు సమాధానం గలదాని వైపు అమ్మని ప్రభువు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఆమె నోటితో చెప్పలేకపోయినప్పటికీ ఆమె దేవునిలో శక్తి ఉంది, నాకు స్వస్థత వస్తుందని ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు,
దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడని ఎవరైతే విశ్వాసంతో నమ్ముకొని ఆయన వెంబడిస్తామో ఆ వారికి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనకు సహాయం చేస్తాడని మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. నిశ్చయంగా మనం సహాయం పొందుతున్నాము. పొందినందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే అందరూ ప్రభు అందు విశ్వాసం ఉంచి మేలు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు ధన్యత కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మా విశ్వాసాన్ని స్థిరపరచండి. మేము నాయన హృదయపూర్వకంగా నేను వెంబడించి నీకు సాక్షులై ఉండుటకు సహాయం చేయండి. ఎవరైతే నా ఎద్ద నుంచి మేలు పొందుతాడో వారు అనేకులు ఎదుట సాక్షులుగా ఉండమని కూడా మీరు అడిగి ఉన్నారు. ఎవరైతే నన్ను గురించి సిగ్గుపడతారో వారిని గురించి తండ్రి ఎదుట నేను సిగ్గుపడతానని చెప్పున్నాడు. కనుక ప్రభువా, నీ ఎద్ద నుంచి పొందిన మేలను గురించి సాక్ష్యం ఇచ్చుటకు విశ్వాసంలో మేము ముందుకు సాగుటకు మీరు మాకు సహాయం చేయమని, నేర్పించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.